హాయ్ అండి, సుజీరావుతో ఒకసారి ఇలా ట్రై చేయండి. పొడి పొడిగా తినడం చాలా బాగుంటుంది. మూగుడు పెట్టుకొని ఒక కప్పు సుజీరవ్వ 2 స్పూన్లు వేసుకుని వేయించుకుని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే మూకుడులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని పోపు దినుసులు వేయించుకుని కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపలు క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి బఠానీలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సుజీరావు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకొని కలిపేసుకొని ఒక కప్పుకి 2 కప్పులున్నర వాటర్ వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుని ఒక మినిట్ మగ్గించుకొని ఒక గిలక కొట్టిన పెరుగుండి పుల్లని పెరిగేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి పుల్లగా. లేకపోతే ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని మనం తీసి పక్కన పెట్టుకుని కూడా వేసుకుని కలిపేసుకొని ఇలా అల్లం చట్నీతో ఉన్న కొబ్బరి చట్నీతో ఉన్న తింటే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.